బొడిగె శోభ గారు ఏ పార్టీ నుండి వచ్చిందో, ఎక్కడి నుండి వచ్చిందో, ఏ అడవి నుండి వచ్చిందో, ఏ విప్లవ భావాలు ఉన్న వాళ్ళ వ్యక్తులు వచ్చిందో, వాళ్ళకు మాత్రం బీజేపీ పార్టీ ఈయనే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టికెట్ ఇవ్వచ్చు, పోటీ వేయించవచ్చు. అదే ఈటెల రాజేందర్ గారు, ఈటెల రాజేందర్ కూడా ఈయన అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ చేయించుకుంటాడు, ఆ విప్లవ భావాలు ఉన్న వాడిని కలుపుకుంటాడు. అదే రకంగా చాలామంది ఎవరైతే కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కానీ చాలామంది విప్లవ భావాలు ఉన్న వాళ్ళను ఈయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే, ఈయన ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకొని అలాయ్ బలాయి చేసుకున్నాడు. ఈరోజు ఆయన కాన్సెప్ట్ ఒక్కటే, ఏదైతే ఈరోజు ఈటెల రాజేందర్ గారిని మరి రాష్ట్ర అధ్యక్షుడు చేస్తా అంటున్నారు. మరి ఎందుకు చేస్తా అంటున్నారో ఎదుటోళ్ళు ప్రశ్నించాలి. ప్రశ్నించి ఈటెల రాజేందర్కు చెక్ పెడితే బండి సంజయ్ ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అనే రీతిలో ఈరోజు ఈ రకంగా ఆయన ఒక కార్నర్ అంటే ఒక వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈరోజు గద్దర్ మీద వచ్చే పద్మశ్రీ అవార్డ్స్ మీద ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు ఇచ్చేటి ఇప్పుడు పద్మశ్రీ అవార్డ్సా లేకపోతే కమలం అవార్డ్సా? పద్మశ్రీ అవార్డ్స్ ఇవ్వాలంటే కమలం పార్టీకి ఒక స్పెషల్ ఎజెండా ఉందా? వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ ముసుగులో వాళ్ళ భావజాలం ఉన్న వాళ్ళకే పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తారా? ఈరోజు బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక పార్టీ వ్యాఖ్యలు అనేది కిషన్ రెడ్డి గారు తేటతెల్లం చేయాలి. ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యాఖ్యలు మాట్లాడిన వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగతమా లేకపోతే ప్రభుత్వ వ్యాఖ్యలు అనేది కూడా ప్రభుత్వం తేల్చి చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆయన నైజం. ఎక్కడ పడితే అక్కడ నిప్పు పెట్టడం, చిచ్చు పెట్టడం, కులాల మధ్యలో, మతాల మధ్యలో, సామాజిక పౌరుల మధ్యలో చిచ్చు పెట్టడం అనేది ఆయనకు బాగా పరిపాటిగా మారింది. మనం మొన్ననే ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ చూస్తున్నాం. ఈటెల రాజేందర్ గారు ఒక భూమి దగ్గరికి వెళ్ళి ఒక రియల్టర్ను చెంప పగలగొట్టిన విధానాన్ని చూసినాం. అప్పటి నుండి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, ఆయన చాలా ఒక హీరోలాగా, భూ కబ్జాదారులకు ఒక ఉక్కుపాదం మోపే వ్యక్తిలాగా కొనియాడుతున్నారు. ఓకే, బాగానే ఉంది. మరి ఆయన ఏ భావజాలం నుండి వచ్చిండు? మన భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన గద్దర్ యొక్క భావజాలం, ఆయన పాటలు, ఆయన ఆటలు, ఆయన భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. మరి గద్దర్ భావజాలం కూడా అదే కదా. అనేక పాటలతోటి, అనేకమైన ఆటలతోటి ఆయన ఒంట్లో తూటాలున్నా కూడా పేద ప్రజల భూమి కోసం, భుక్తి కోసం నిరంతరం కొట్లాడిన గద్దర్ వ్యక్తి, అవునా కాదా? మరి ఈయన ఈటెల రాజేందర్ గద్దర్ను స్ఫూర్తిగా తీసుకొని ఒక వ్యక్తి చెంప పగలగొడితే హీరో అయిండు. అది గద్దర్ మాత్రము ఈరోజు విలన్ అయిపోయిందా? మరి గద్దర్ మీద ఇంత విషం కక్కుతుంటే, బండి సంజయ్ విషం కక్కుతుంటే, అయ్యా ఈటెల రాజేందర్ ఎక్కడ పడుకున్నావు? ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? ఎందుకు గద్దర్ మీద మాట్లాడే మాటలు తప్పు అని విష ప్రచారాన్ని ఎందుకు ఆపలేకపోతున్నావు? అంటే నీకు వచ్చే రాష్ట్ర పదవి కోసం పెదవులు మూసుకుంటావా? ఇదేనా ఈటెల రాజేందర్ యొక్క సామాజిక స్పృహ? ఇదేనా విప్లవ భావాలు? ఇవేనా? ఒక తెలంగాణ ఉద్యమకారుని అన్నావు, ఒక ఉద్యమకారుని అన్నావు. ఉద్యమకారుడు కాబట్టి సామాన్యమైన జనానికి ఇబ్బంది కలుగుతుంటే రియల్టర్ చెంప పగలగొట్టినా అని చెప్పినావు. మరి ఈరోజు నీ స్ఫూర్తి ప్రదాత అయిన గద్దర్ను పొడిచి 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 బండి సంజయ్ చంపేస్తుంటే నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావని ప్రశ్నిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పటికైనా బీజేపీ నేతలు తమ పంతా మార్చుకోవాలి. పద్మశ్రీ అవార్డ్స్ అంటే అవార్డ్స్ లానే ఇవ్వండి, మీ కమలం అవార్డ్స్ లాగా ఇవ్వకండి. మీ పార్టీలో ఉంటే కమలం నేతలకు ఒక రకంగా, వేరే వాళ్ళకు ఒక రకంగానా? గతంలో పద్మశ్రీ అవార్డ్స్ కానీ ఇప్పుడు ఇచ్చిన అవార్డ్స్ కానీ అందులో చాలామంది విప్లవ భావాలు ఉన్న వాళ్ళు లేరా? ఎందుకు మీరు ఈ రకంగా వివక్ష చూపుతున్నారు? కేవలము గద్దర్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నదనే అక్కస్సుతోటే ఈ రకంగా విషం కక్కుతున్నారు. ఈ విషయాన్ని ఒక బండి సంజయ్ గారే విషం కక్కుతున్నారా లేకపోతే మీ పార్టీ మొత్తం ఇదే భావజాలంతో ఉన్నారా అనే విషయాన్ని కిషన్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. అదేవిధంగా ఈరోజు గద్దర్ మీద చేసిన వ్యాఖ్యలను బేషరత్తుగా బండి సంజయ్ గారు ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.